హలో మై బ్యూటిఫుల్ సోల్స్. ఈరోజు మేమైతే బేగం బజార్‌కి వచ్చేసాం. ఎందుకో చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మా అక్క వాళ్ళ పాప బర్త్‌డే అయితే ఉంది. అందుకనేసి మేమైతే గిఫ్ట్స్ తీసుకోవడానికైతే బేగం బజార్‌కైతే ఎళ్ళినాం. మేమైతే ఏమేం గిఫ్ట్స్ తీసుకున్నానో లాస్ట్‌లో చెప్తాను. మేమైతే ఎప్పుడెళ్ళినాం తెలుసా షాపింగ్‌కి, అమ్మాయిలతో షాపింగ్ అయితే అస్సలు మామూలుగా ఉండదు. మేమైతే ఆఫ్టర్‌నూన్‌కెళ్తే ఇంటికెళ్ళేసరికి చీకటి పడింది. ఇంకా ఎట్లున్నాయి తెలుసా గిఫ్ట్స్ అయితే అసలు మామూలుగా లేవు. రిటర్న్ గిఫ్ట్స్ గానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ హోల్‌సేల్‌లో దొరుకుతున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది విజిట్ అయిన తర్వాత. మా అక్క వాళ్ళైతే చాలా టైమ్స్ ఎళ్లారంట. నేనైతే ఫస్ట్ టైమ్ ఇది వెళ్ళడము. నాకైతే బా అనిపిచ్చింది. ఇక ఇంత తిరిగిన తర్వాత ఏం తినకపోతే ఎట్లా అని జెప్పేసి ఇక అక్కడ మేమేం తిన్నాము అనంటే రాజ్ కచోరీ, బ్రెడ్ పకోడా అండ్ రబ్డీ అయితే తిన్నాము. మీరైతే ఏం తినుంటారో కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ టైమ్ కాబట్టి మనమైతే చాలా బాగా తిరిగి చాలా బాగా ఎంజాయ్ జేసినాము. మా అక్క వాళ్ళ పాపకైతే ఏమేం గిఫ్ట్స్ తీసుకున్నామంటే స్కేటింగ్ బోర్డ్ ఒకటి తీసుకున్నాము. అండ్ టెంట్ హౌస్ ఒకటి తీసుకున్నాము. ఇంకా చాలానే తీసుకున్నారు. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసమని రిటర్న్ గిఫ్ట్స్ పెన్సిల్స్ తీసుకున్నారు. మన చిన్నప్పుడైతే ఇట్లాంటివి అసలు ఏం లేవు గదా! ఒక మంచి చాక్లెట్ రూపాయి చాక్లెట్ గొనిచ్చినా చాలుండే. బర్త్‌డే వచ్చిందంటే చాక్లెట్ ప్యాకెట్లు పట్టుకొని పోతుండే మనమైతే స్కూల్ టైమ్‌లో. ఇప్పుడట్లా గాదు. చాలా చేంజ్ అయిపోయిందసలు. ఇక లాస్ట్‌లో అయితే ఒకటి రూ. 7 షాప్ అయితే కనిపించింది మాకక్కడ దగ్గరలో. నేనైతే అక్కడ చాలానే ఐటెమ్స్ తీసుకున్నా. అవేంటేంటో నెక్స్ట్ వీడియోలో గిట్లా చెప్తా. చూడండి ఇన్ని పట్టుకొని నడుస్తున్నాం మేమైతే అసలు. సరే ఇక ఉంటాం మరి. ఈ రోజుకైతే ఇంతే. మరెన్నో వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. షీ వ్లాగ్స్. స్టే ట్యూన్డ్. బై బై.